తన్వి, మంజుల. మాయా శశిరేఖనా? ఎస్. కరెక్ట్గా చెప్పానా? ఎస్. అమ్మ బాబు ఏంటి యాటిట్యూడ్ అసలు? టోద్గజుణ్ణి. అమ్మో, ఏ పాట? మాయా బజార్ లోంచి. పెళ్ళంట. ఆహా నా పెళ్ళంట. రాసిన వారు నాగేందర్ రావు గారు. సంగీతం సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పాడినవారు సుశీల గారు, ఘంటసాల గారు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సినిమా మాయా బజారు. ఆల్ ది బెస్ట్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, పోరు పోరు అంటూ మా పెళ్లి వారు వచ్చారంట. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, పోరు పోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. కుమారినంట, చాలా సుకుమారినంట, బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చబోగునంట. అయ్యయ్యో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. గట్టవచ్చునంట, తాళి గట్టవచ్చునంట, తగని సిక్కు నాకంట, తాళి గట్టవచ్చునంట, పాదని దపమమ పద పమగ, తాళి గట్టవచ్చునంట, పప పద మమ పగగ మరి గమ, తాళి గట్టవచ్చునంట. తధోం ధోం ధోం తధీం ధీం ధీం తధోం తధీం త అర్ధంతాం ఇర్ధంతాం తంతాం తంతాం తం తని దప మగరి తాళి గట్టవచ్చునంట. ఏయ్ తాళి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుకు చాటు చేసి దాగుడు పూతలాడునంట. థ్యాంక్ యూ సార్. వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, మంజుల. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చంద్రబోస్ గారు. తన్వి, సార్. నువ్వు ఇలా పాడతావని అనుకున్నావా? సార్. అనుకున్నావా? చాలా బాగుంది. చాలా అసలు నీ వేషం బాగుంది, పాట బాగుంది. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చూస్తున్నాను కదా, నువ్వు పాడిన అన్ని పాటల్లోకెల్లా ఈ పాట అమితంగా నన్ను ఆకట్టుకుంది. అంత బాగుంది, అంత బాగుంది. ఈ పాట వింటున్నా మేము ముగ్గురం కాదు, సుశీలమ్మ గారు విన్నా కూడా వింటున్నా కూడా ఆవిడ కూడా చప్పట్లు కొడుతుంది. అంత బాగా చాలా చాలా బాగుంది. ఇవాళ ఈ పాట నువ్వు పాడింది, ఈ కాంపిటీషన్ లోనూ నువ్వు పాడిన దాంట్లోనే బెస్ట్. సునీత గారు. కంప్లీట్లీ అగ్రీ విత్ యూ చరణ్. నిన్నటి వరకు జరిగింది మర్చిపోండి, రేపటి నుంచి చూడండి నా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్నట్టుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఈ పాటతో నువ్వు పాస్లో ఏం పాడావో ఏం పాడలేదో అనేది అన్నీ మర్చిపోయాం. మళ్ళీ ఫ్రెష్గా మార్కులు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జస్ట్ స్టార్టెడ్ యువర్ జర్నీ లాగా ఉంది. నీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం నిన్ను కాస్ట్యూమ్లో చూసుకున్నప్పుడు అద్దంలో? అంటే నేను చూసుకోకుండానే వచ్చేసాను మ్యామ్. పోనీ ఎవరైనా ఏమైనా చెప్పారా? సావిత్రి గారిలాగా ఉన్నావు అన్నారా? అన్నారా?
ఆహాహాహా. ఎంత మంచి కాంప్లిమెంట్. కాకపోతే నేను ఈ క్వశ్చన్ని ఒకళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరిని మ్యామ్? లక్ష్మణ్ కుమారుల్ని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. లక్ష్మణ్ కుమారా? ఆహా నా పెళ్ళి చెప్పమ్మా చెప్పమ్మా మా శశిరేఖమ్మ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఆ, ఎలా పాడింది? చాలా బాగా పాడింది. ధన్యవాదాలు లక్ష్మణ కుమార. గెటప్ ఎలా ఉంది? గెటప్ కూడా చాలా బాగుంది. ఒరిజినల్ లాగుంది. ఓ, అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు ఈరోజు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగాలో అందరూ చెప్పినట్టు నీది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓహో నా పెళ్ళి అంట. జడ్జెస్ ఏమైనా గిఫ్ట్ ఇస్తారన్నది మటుకు చూద్దాము. తన్వి నీకోసం ఈ గిఫ్ట్ వచ్చింది. రా రా. బాలా కుమారినంట చాలా సుకుమారినంట. బాలా కుమారినంట చాలా సుకుమారినంట. పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఆహాహాహా. ఆహా నా పెళ్ళి అంట. ఓహో నా పెళ్ళి అంట. వావ్, లుక్ ఎట్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కంటిన్యూ అవుతూ ఉండి ఫైనల్స్కి రావాలి నువ్వు, ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్షిప్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. యాగప్రియ పాడిన పాట చాలా బాగా వచ్చింది. పొద్దున చిలుకను చూడండి ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చాలా ప్రేమగా ఆత్మీయంగా పాడారు. చిలుక ఊగదు కొమ్మ ఊయలా. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో కోరు బంకలు కాలేజీగా బస్లోన నాట్యం చేసేనే. నీ ముద్దు పేరేంటి? బబ్బు అని పిలుస్తారు. నాకు ఇంకొక ముద్దు పేరు పెట్టాలనిపిస్తుంది. టొమాటో. కన్ను పిల్లల కొంటె నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కేరాలే. రేమన్ గారికి తెలుసా ఇలా పాడొచ్చు ఈ పాటని? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న. ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఇలాంటి బాల్య జ్ఞాపకాలు ఏమీ లేవు. దొంగ చాటుగా కాల్చిన బీడి సుప్పుగాడిపై చెప్పిన చాడి సుబ్బు అనేది ఎవరో కాదు, నేనే. నా గురించి నేనే రాసుకున్నాను అది. గుర్తుకొస్తున్నాయి. ఇందాకేదో కథ చెప్పావు. ఫ్రెండ్స్ కన్నా ఎనిమిస్ ఎక్కువ ఉన్నారు. నేనున్నాను రా నీ ఫ్రెండ్. వెలసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. పేర్లున్నారా వీళ్ళ పేరు? హృదయం మాత్రం నాది, ఊపిరి కాదా తనదే. తశ్వి, లాస్య, కన్సి ఎవరైనా వాడిని ఇరిటేట్ ఏం చేశారు. చేస్తారట? మేమిద్దరం కలిసి పాడతాం మేడం. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలై పండేనంట.